ఇందాకటి వరకు నా మొగుడుతో వీడియో చాటింగ్ చేసి చేసి అలసిపోయి పడుకున్నాను. చాటింగ్ చేస్తే అలసిపోతారా? అన్ని చెప్పేస్తారు. ఊరుకోమ్మా, నువ్వు పడుకో. సరే. అమ్మో ఆంటీ, నాకు భయం వేస్తోంది. ఏయ్ గంగా భవాని! అమ్మో, ఎవరది? నిన్నేనే గంగా భవాని. అమ్మో, ఎవరే అది? నా పేరు పెట్టి పిలుస్తున్నారు. నేనే గంగాళమ్మ తల్లిని. ఆంటీ, నీకు చెప్పలేదు కదా, ఆ దెయ్యాల కంటే ముందు అమ్మవారు వచ్చారా ఆంటీ? ఇప్పుడు చెప్తానంటే బెడ్రూమ్ లో అయితే అటాచ్డ్ బాత్రూమ్ అయినా ఉంటుంది. ఈ హాల్లో ఏం లేదే బాబోయ్. అమ్మా తల్లి, నా పాపాలకి ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. నన్ను దెయ్యాల బారి నుండి రక్షించమ్మా, రక్షించమ్మా. నీలాంబరి తప్పు తెలుసుకుంది, వెనక్కి వెళ్ళండి. వెళ్ళిపోండి.
రేపు నీ వ్రతం దీక్షలన్నీ పక్కన పెట్టి తప్పులన్నీ ఒప్పుకుని పాపాలు కడిగేసుకో. అలాగే అలాగే అమ్మా. వెళ్ళిపో 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 అమ్మా. వెళ్ళిపో. వెళ్ళిపోయారు అందరూ. వెళ్ళిపోయారు. అమ్మా అమ్మా. ఈ రాత్రికి పడుకో. సరే సరే సరే. అలాగే అలాగే. పడుకో. కళ్ళు మూసుకొని పడుకో. నీల్, దీంతో ఇప్పుడు ఆడుకోకూడదు. రాత్రిపూట మాత్రం ఆడుకోవాలి. చీకటిగా ఉంటేనే భయం వేస్తుందా నీల్ అంకల్? అవును, ఇప్పుడు ఆడితే ఆటలో మజా ఉంటుంది. మరి నేను ఇప్పుడు ఏం ఆట ఆడుకోవాలి? ఆంటీ అంకుల్ ఇంట్లో ఉన్నారు. నువ్వు అల్లరి చేయకుండా ఉంటే గుడ్ బాయ్ అంటారు. నన్ను గుడ్ బై అంటారా? అవును. నాకు ఇన్ని లాలీపాప్లు కొనిస్తారా? కొనిస్తారు. లాలీపాప్లు, సున్నుండలు, మడత కాజాలు తమరికి ఏం కావాలంటే అది కొనిస్తారు బాబు. కూర్చుని తింటే కొండలైనా కరుగుతాయట. నీ ఒక్కడి వల్లే 2 కొండలు కరిగేలా ఉన్నాయి. అది పొట్ట పంజ గుట్ట మెక్కుతూనే ఉంటావు. అరిగించుకునే శక్తి ఉన్నప్పుడు ఎంత తింటే ఏంటి పిన్ని? భవానీ ఆంటీ తన ఆస్తి ఏదో కరిగిపోతున్నట్టు ఫీల్ అవుతుంది. మాకు ఆస్తులు ఎక్కడేడ్చాయమ్మా? మీ పిల్లల పేర్ల మీద అఖిల అంటే శంషాబాద్ లో 5 ఎకరాల స్థలం రాసింది కదా మహి. దాని విలువ 6-7 కోట్లైనా ఉండదు. ఆరేడేంటి, 20 దగ్గరికి ఉంటుంది. నువ్వు ఆగవయ్యా బాబు. అనామకుల ముందు ఆస్తుల గురించి మాట్లాడతావు. శేఖర్ అనామకుడు కాదు, నీల్ నా ఫ్రెండ్. అంటే శేఖర్ ఫ్యామిలీ ఫ్రెండ్. నువ్వు అలా అంటే ఇలా అంటావు. తల్లొప్పొస్తోంది. పార్వతి, ఎక్కడున్నావే? కాఫీ పట్రా. ఉపవాస దీక్షలో నువ్వు లేవా ఆంటీ? అవును కదా. వద్దులే పార్వతి, వద్దులేవే కాఫీ. పార్వతి పని మీద బయటికెళ్ళింది మేడం. ఉన్నా కూడా నీల్కి బ్రోకి మాత్రమే వంట చేస్తుంది. సర్లేవయ్యా, అఖిలకొస్తోంది. ఈ తిండి కూడా ఎందుకో వదిలే. రాక రండి బావు గారు, కూర్చోండి. సడన్ గా మర్యాదలు చేస్తున్నావేంటి భవానీ? పార్వతి ఇంట్లో లేదు. మర్యాదైనా సేవైనా నేనే చేయాలి కదా బావుగారు. నీలంబర్ గుడికెళ్ళిందా? ఎప్పుడో వెళ్ళిపోయింటుందక్కా. మన ఇంట్లో కోళ్లు లేవు కదా. మొబైల్లో కోడికూత వచ్చే అలారం సౌండ్ పెట్టుకుని నీలాంబరికి లేవడం అలవాటు. సూర్యుడు ఒళ్ళు విరుచుకొని పళ్ళు ఇకిలించే లోపే ఇంటి పెద్ద కోడలు దీక్షను కొనసాగించడానికి గుడికి వెళ్ళుంటుందక్కా. నీలాంబరంటే ఏమనుకున్నారు? భర్త ఆరోగ్యం పట్ల అంత శ్రద్ధ, అత్తమామలంటే అంత భక్తి ఉన్న కోడల్ని నేనెక్కడా చూడలేదు. తన వెంట మీరెవరైనా వెళ్లాల్సింది ఐశ్వర్య? ఒక మాట చెప్తే వెళ్లేదాన్ని ఆంటీ. పొద్దున్నుంచి కనబడలేదు. ఐశ్వర్య 5కే లేచింది మామ్. అయితే నీలాంబరి 4ంటికే లేచి రెడీ అయి వెళ్ళుంటుందక్కా. ఐ సీ. అఖిల, ఏదో సౌండ్ వినిపిస్తోంది. నీల్ ఫ్రెండ్, నీల్ అంకల్, బ్యాడ్ గర్ల్ ఇక్కడే ఉంది. రండి రండి, ఇక్కడే ఉంది బ్యాడ్ గర్ల్. చూడండి. నీలాంబరి, నీలాంబరి, నీలాంబరి! ఉండండి ఆంటీ, కొంచెం సేపు పాడుకుంటాను. పుంగి బజాయిస్తారే, లెగవే. నీ గురించి అనవసరంగా గొప్పలు చెప్పాను కదే ముద్రష్టపుతానా.
నీలాంబరి గుడికెళ్ళిందన్నావు కదా, ఇంతలా గురకపెట్టి పడుకుందేంటి? అరిచినా వినపడినట్టు మత్తెక్కినట్టు పడుకుందంటే ఏంటి అర్థం? అపచారం బావగారు, అమ్మవారి దీక్ష చేస్తోంది, అలా అనుకోవడానికి కూడా వీల్లేదు. తెల్లవారికి ముందే ఈ మేడం గుడికి పోయిందన్నారు కదా మీరు. నువ్వు ఆగవయ్యా, కళ్ళ ముందు కనపడ్డా కూడా మళ్ళీ అడుగుతావేంటి? మహి, మామ్, బకెట్ నిండా నీళ్లు తీసుకొచ్చి నీలాంబర్ మీద కొడితే మత్తైనా దెయ్యమైనా దెబ్బ కుదిరిపోవాలి. ఎస్ మామ్. ఇంటి పెద్ద కోడలు తెల్లవారుజామునే ఇంట్లో లేవాలి. ఎవరైనా చూస్తే లేపేస్తారేమోనని సోఫా వెనకాల నక్కి పడుకుంది. అలసిపోయిందేమో బావగారు. ఏమో అక్క, ఆ మాట తన్నే అడగండి. బురదలో దొర్లే పందిలో గురకలు పెడుతున్నావు కదే నీలమ్మ, నీ కళ్ళెదురుగా మృత్యుదేవుతుంది, చూడవే నీ అక్కమ్మ. టైం ఎంతైందో తెలుసా? రాత్రి అమ్మవారు కనిపించారా అంటే? కల్లోనా? కళ్ళు కాదంకుల్, కళ్ళెదురుగానే కనిపించారు. ఇక పూజలు వ్రతాలు ఏం చేయకు, ఆపేమని, లేకపోతే చంపేస్తానని దయ్యాల్ని కూడా పంపించారు. కళ్ళెదుట అమ్మవారు కనిపించారట, ఆ తల్లి పూజలు ఆపేమని దయ్యాల్ని పంపించిందట. చిచి, ఇలా చెప్పడానికి సిగ్గులేదు. నిజమా ఆంటీ? నర్మయ్, నీకేం చెప్పాను? దీక్షలో అపశృతి జరగకూడదని చెప్పాను. అలా చేస్తే పెద్దబాబు ప్రాణాలతో చెలగాటం ఆడినట్టే అని చెప్పాను కూడా. నా కొడుకేమైనా అయితే నువ్వు మిగలవు. ఈ టైంలో నువ్వు గుళ్ళో ఉండాల్సింది పోయి గొరక పెట్టి పడుకుంటావా? ఇదేనా నువ్వు చేసే పూజ? తల మీద కొబ్బరికాయ కొట్టినప్పటి నుంచి నీకు మతిపోయినట్టుంది. నీలక్క ఇదిగో మళ్ళీ దొరికేసింది. ఇదిగో నాది. అర్థమైందక్క, ఈ మాస్కులు వేసుకుని నీలోని భయపెట్టారు. ఆ రోజు నువ్వు కూడా భయపెట్టావు కదా ఆంటీ. చెల్లుకు చెల్లని ఇలా చేస్తారా? ఇందులో చిన్నబాబు హ్యాండ్ కూడా ఉండుంటుంది. మా హ్యాండ్ ఉందో లేదో 4వ రోజు చర్చ పెట్టుకోవచ్చు గాని ముందు నీలంబర్ని రెడీ అయ్యి గుడికి రమ్మనండి. గుడికెళ్ళాక పాప పరిహారం చేసుకున్నాక అభిషేకం మొదలు పెట్టించండి. అలాగే ఆంటీ. మామ్, తన వల్ల ఇంకా మంచి జరుగుతుంది అనుకుంటున్నావా? మంచి జరగకపోయినా చెడు మాత్రం ఆగిపోతుంది. పెద్దబాబు కోలుకోకపోతే అమ్మవారికి ఆత్మార్పణ చేసేటప్పుడు ఆహుతైపోతుంది. ఇంకా ఇక్కడే నుంచున్నావేంటి? త్వరగా బయలుదేరు. భవానీ, తీసుకెళ్ళు. అమ్మా ఐశ్వర్య, టైం వేస్ట్ కాకుండా చూడమ్మా. త్వరగా రండి. మహి, కార్ రెడీగా పెట్టు. పద. హలో సార్, ఒకసారి మేడంకి ఇవ్వండి సార్. ఓకే. హలో, నమస్తే మేడం. ఫోన్ చేసి బ్యాడ్ న్యూస్ చెప్పాల్సి వస్తుంది అనుకోలేదు. ఏమైంది? మనం వెతుకుతున్న కోయివాడు ఆ రోజే పాము కాటికి బలైపోయాడంట మేడం. వాట్?
అవును మేడం, ఇప్పుడు అతను లేడు. వాడి తాలూకు ఎవరైనా ఉన్నారా? అతను భార్య పిల్లలు ఉన్నారు మేడం. ఆవిడ్నింటికి తీసుకురండి, నేను మాట్లాడాలి. మధ్యాహ్నంలోపు ఇంట్లో ఉండాలి. అలాగే మేడం. ఏమైంది అఖిల? ఆ కోయవాడు చనిపోయాడంటండి. పెదబాబుని కాపాడుకోగలిగిన ఆధారం కూడా పోయింది. దురదృష్టం మనల్ని వెంటాడుతూనే ఉంది అఖిల. ఇప్పుడు పెదబాబుని కాపాడగలిగేదెవరు? ఎవరు? అమ్మవారి గుళ్ళో ఆ తల్లి సాక్షిగా నీ మెళ్ళ తాళి కట్టాను పార్వతి. నీ భర్త ఎదురుగా ఉన్నాడు కానీ తను కట్టిన తాళి అందరి కళ్ళెదురుగా ఉండే రోజు ఇప్పుడైనా రావాలి. రాహుకాలం వచ్చేలోపు పెద్దబాబు గారికి కుంకుమ పెట్టాలా? అక్కడే నిలబడ్డావేం పార్వతి? లోపలికి రా. టైం ఎంతేనాలి పెద్దబాబు గారు? 10:25. అమ్మయ్యా, రాహుకాలం ఇంకా రాలా. ఇదిగోండి పెద్దబాబు గారు, అమ్మవారి కుంకుమ. పరిగెత్తుకుంటూ వచ్చావు, ఆయాస పడుతున్నావు. 2 నిమిషాలు కూర్చో, ఆ తర్వాత కుంకుమ బొట్టు పెట్టు. టైం లేదు పెద్దబాబు గారు, రాహుకాలం వచ్చేలోపు బొట్టెట్టాలా. అలాగే కానీ ఒకసారి ఈ కపుల్ క్యాలెండర్ చూడు. ఏట్ రాస్తుంది పెద్దబాబు గారు? చేతులు తాక్కుండా ప్రేమను చూపించాలి అని రాస్తుంది. ఈ బొట్టు కూడా సేత్తో నేరుగా ఎట్టరాదని చెప్పినారు. ఓ ఎందుకేనేమో. పెద్దబాబు గారు ఇదిగోండి, ఈ కుంకుమ తీసుకొని నాకు బొట్టెట్టని చెప్తాను. మీరు కూడా సేత్తో ఎట్టరాదు. అలాగే. తకిట తక జం పలికే నేనా గుండెలో 7 రంగుల ప్రేమ ఖనిజం మెరిసే నేనా కళ్ళలో గుండె చప్పుడుకే ఒక రూపమే నువ్వు వందేళ్ల ఊపిరిపై నీ పేరు రాసివ్వు రెప్పనార్పే కన్ను కాలవాటు నా బావు ఇంత అందం లేదిక అని రుజువు చేసావు తకిట తక జం ఇప్పుడు నీటా టచ్ చేయకూడదు. పార్వతి హడావిడిగా పైకెళ్ళింది కానీ పెద్దబాబుకి టాబ్లెట్ ఇచ్చిందో లేదో. అవును కదా, 10:30కి ఒక టాబ్లెట్ ఇవ్వాలి కదా. అవునండి. పదండి. పార్వతి, పార్వతి, పార్వతి.